హలో అందరికీ, ఇవాళ వీడియోలో నేను మీకు ఒక టేస్టీగా హెల్తీగా ఉండే స్నాక్ ఐటమ్ అని చెప్పొచ్చు, లేదా నైవేద్యంగా కూడా చేసి పెట్టచ్చు అమ్మవారికి, బతుకమ్మకి. సో జాగరి అండ్ కోకోనట్ పౌడర్ యూజ్ చేసి టేస్టీగా హెల్తీగా డంప్లింగ్స్ చేసి చూపించబోతున్నాను చైనీస్ స్టైల్లో. తప్పకుండా ట్రై చేయండి. వీటి ప్రాసెస్ ఏంటో చూసేద్దాం పదండి. సో దీనికోసం ముందుగా ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నాను. మీకు ఒకవేళ మంచి కలర్ఫుల్గా టేస్టీగా రావాలంటే మైదా తీసుకోవచ్చు. నేను మైదా హెల్త్కి మంచిది కాదని చెప్పేసి ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నాను. సో దీనిలోకి 1 టీ స్పూన్ దాకా ప్యూర్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. సో ఇప్పుడు పిండిని చపాతీ పిండి కన్సిస్టెన్సీ వచ్చే వరకు పట్టుకొని పక్కన ఉంచుకోవాలి. సో ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని సేమ్ క్వాంటిటీలో బెల్లం అండ్ జాగరి ఒక 5 యాలకులు వేసి మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కన ఉంచుకోవాలి. సో ఈ మన చపాతీ పిండి ఉంది కదా, దీనిని ఈ విధంగా ఏదైనా చిన్న గిన్నె కానీ ముగ్గుడు కానీ తీసుకొని చిన్నగా రౌండ్గా ఈ విధంగా కట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. వీటితో డంప్లింగ్స్ని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనకు ఓన్లీ అరచేతిలో పట్టేటంత మాత్రమే సైజు కావాలి కాబట్టి నీట్గా ఎడ్జెస్ట్లో ఫినిషింగ్ రావాలంటే ఈ విధంగా చిన్న గిన్నెతో కట్ చేసుకొని తీసుకోవాలి. సో ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా జాగ్రత్తగా చూడండి. ఒక అరచేతిలో ఒక చపాతీని తీసుకొని మధ్యలో కొద్దిగా డౌన్ వచ్చేటట్టుగా పెట్టుకొని ఈ విధంగా మనం ఆల్రెడీ మిక్స్ చేసి పెట్టుకున్న జాగరి కోకోనట్ పౌడర్ ఉంది కదా, సో దాన్ని దీనిలో ఒక చిన్న ముద్దలాగా పెట్టుకొని ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా మామూస్ టైప్లో ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట జాగ్రత్తగా. సో చూడండి, వీడియోలో చూసి మనం కావాలంటే పిండితోటి ఒకసారి ప్రాక్టీస్ చేసుకొని కూడా చేసుకోవచ్చు. ఒక 2-3 చేసామంటే మనకు స్పీడప్ అయిపోతుంది హ్యాండ్ అనేది. సో ఈ విధంగా ఒక రౌండ్ హోల్డ్ సరిగ్గా చేసిన తర్వాత కొంచెం ఇట్లా పైన పట్టుకొని తిప్పినట్టుగా అన్నట్టయితే మనకి డంప్లింగ్స్ అనేది మంచిగా క్లోజ్ అవుతుంది. సరిగ్గా క్లోజ్ అవ్వకపోయినట్టయితే మళ్ళీ ఆయిల్లో ఇదంతా కూడా బయటికి వచ్చి ఆయిల్ ఖరాబ్ అవుతుంది. కాబట్టి ఈ విధంగా జాగ్రత్తగా ప్రిపేర్ చేసుకొని, సో అన్ని డంప్లింగ్స్ని నేను ప్రిపేర్ చేసుకున్నాను ఈ విధంగా. ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఈ డంప్లింగ్స్ని మెల్లగా ఒక్కొక్కటిగా ఆయిల్లో వదులుతూ ఆయిల్ ఆల్రెడీ బాగా ఆయిల్ కాగిన తర్వాత మీడియం ఫ్లేమ్ ఉంచుకొని వీటన్నిటిని కూడా జాగ్రత్తగా ఆయిల్లో డిప్ చేసుకొని కింద బాగా కాలిన తర్వాత మనం టర్న్ చేసుకోవాలన్నమాట. అప్పుడే టర్న్ చేయకుండా కొద్దిగా కాలిన తర్వాత బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత టర్న్ చేసుకున్నట్టయితే మనకి అన్నీ కూడా బాగా కాలుతాయి అన్నమాట. ఈ విధంగా అన్నిటినీ కూడా డీప్ ఫ్రై చేసుకొని పక్కన ఉంచుకోవడమే. సో ఇప్పుడు చూడండి, లైట్ బ్రౌన్ కలర్ వచ్చేసింది కింది సైడు. ఈ టైంలో మనం టర్న్ చేసుకోవాలన్నమాట. టర్న్ చేసుకుని మొత్తం అన్నీ కూడా ఫ్రై అయిన తర్వాత ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించవచ్చు, లేదంటే స్నాక్గా కానీ, లేదంటే ఏదైనా ఫెస్టివల్ రోజు స్వీట్ ఐటమ్గా కానీ ప్రిపేర్ చేసుకోవచ్చు. సో చాలా చాలా ఈజీ అండి అండ్ డిఫరెంట్ ఐటము. సో రొటీన్గా కాకుండా ఈ విధంగా డిఫరెంట్గా ట్రై చేసినట్టయితే హెల్తీ అండ్ టేస్టీగా ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టచ్చు. ఇది బతుకమ్మకి చేసి పెట్టాను అనమాట నేను నైవేద్యంగా. ఇదండి ఇవాళ వీడియో. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అప్పుడే మన వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది నేను వీడియో పోస్ట్ చేసినప్పుడే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.